అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసు పెట్టి చదివితే ప్రతి మనిషి ఓ పుస్తకమే, కాకపోతే అందులోని సారం నువ్వు అర్థం చేసుకునే దృష్టిపై ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 12, 2024 బుధవారం. తిథి షష్ఠి, రాత్రి 7:16 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం మక, రాత్రి 2:12 వరకు, తదుపరి పుబ్బ. యోగము హర్షణము, సాయంత్రం 5:16 వరకు, తదుపరి వజ్రము. కరణం కౌలవ, ఉదయం 6:17 వరకు, తదుపరి తైతుల. రాత్రి 7:16 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం ఉదయం 10:38, చంద్రాస్తమయం రాత్రి 11:32. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 7:13 నుండి 8:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. వర్జము మధ్యాహ్నం 12:55 నుండి 2:42 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:33 నుండి 1:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:49 నుండి 7:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి 4:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. జూన్ 12 బుధవారం. ఈ రోజు ఉన్న నక్షత్రం మకా నక్షత్రం, రాత్రి 2:12 వరకు ఉంది, తదుపరి పుబ్బ. మకా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే పుబ్బ నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఒకవేళ ఈరోజు మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. 1964 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా గారికి జీవిత ఖైదు విధించబడింది. గేయ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వర్ధంతి. సినీ నటులు:
గోపీచంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 12 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహరాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కన్యా రాశి కావాలని ఇబ్బంది పెట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. తులారాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. కుంభరాశి భవిష్యత్తు గురించి దృష్టి పెట్టడం మంచిది. మీనరాశి లాభం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.